చూడు అంతే కొట్టాలి కదా చూడే నువ్వు కొట్టాలి తిరుపతి అది కాళ్ళు పోయింది మండల సంజయ్ కుమార్ గారికి అలాగే కుమారావు గారికి అలాగే రవీందర్ రెడ్డి గారికి మాజీ ఎంపీటీసీ సురేందర్ గారికి గౌరవ ప్రజాప్రతినిధులు మరియు పుర ప్రముఖులందరికీ సోదరులందరికీ మా యొక్క హృదయపూర్వక స్వాగతం. గుల్లపేట గ్రామంకు వాస్తవంగా కళ్ళ డాక్టర్ గానే పరిచయం ఉంది, ఎక్కువ మంది పరిచయాలు లేవు. ఇక రెండోది ఏంటంటే మా అంతరంగా పుల్లయ్యకు చుట్టాలని, లేకపోతే కొంతమంది యాదవులకు చుట్టాలో ఇట్లా ఆడింత మన కేసీకల్లా ఇక నాకు సొంత కుటుంబం లెక్క అంతరంగా కాబట్టి గంతలనే పరిచయాలు లేవు. రాజకీయాలకు వచ్చినాం, పట్టణాలు వచ్చాక డాక్టర్గా మంచివాడే అన్నారు కానీ ఇక రాజకీయంలో ఇక అప్పుడు పరిస్థితులు మీకు తెలుసు, ఇక కొద్దితో ఓడిపోయినాం. తర్వాత మీరు అందరు గౌరవించుకున్నారు. నేను కూడా ఎన్నో పనులు చేయాలనే ఆలోచనతోటి ముందరికి వచ్చిన. అనుకోకుండా సగంలో కరోనా వచ్చింది, ఇక మీ అందరు తెలుసు. ఆ కరోనా వచ్చే వరకు ఇంత కింది మీద అయింది. అయినా కానీ ఈ రోడ్లు, ట్రైన్లు, వివిధ కుల సంఘాల భవనాలకు నిధులు ఇచ్చినాం. ఇప్పుడు కవిత మేడం కూడా ఇక్కడ తీసుకురావడం అవన్నీ కూడా చేసుకుంటాం. అయినా దాంట్లో భాగంగా చెక్ డ్యామ్ కూడా మంజూరు చేసినాం. ఈ లోపల కరోనా వచ్చింది, ఆ కాంట్రాక్టర్ కూడా కొద్దిగా ఆరోగ్యం మంచిగా లేకుండే, ఆ డిజైన్ కూడా కొంత తప్పయిండే. నాకు చాలా బాధ అనిపిస్తున్నాడు. గుల్లపేటకు వస్తే ఈ ఊర్లో చెరువు లేదు, అన్ని ఊర్లలో చెరువులు బిసిలు కాకతీయలా మరమ్మతులు అయినాయి అంతో ఇంతో. ఈడ చెరువుకు ముడదాం అనేసరికి కోర్టు కేసు పడ్డది. మీకు ఎక్కే చెరువు నీళ్ళు లేకపోతే మనకు బయలాల నీళ్ళు ఉంటాయి, చెరువులో లేకపోతే మన గోదా గొడ్డు కూడా చెరువులకు అందులో ఈత కొడితేనే ఈత ఎక్కువ అవుతుంది అంటే అర్థమైంది కదా. ఈతలు అంటే మనకి ఎరకే మన పల్లెటూరు భాష. నేను 5 చదువుకున్నా అంతరాయమనే. ఈత ఎక్కువ, సంతానోత్పత్తి పెరుగుతుంది. అయితే మనకు ఇక్కడ అంతా గోదా ఉండి ఇన్ని ఉండి లేకుండే చెక్ డ్యామ్ అయి నీళ్ళు వచ్చినాడు, బాగా సంతోషపడ్డాం. అప్పుడు ఈ టీకాలు వేస్తేందుకు పశువుల డాక్టర్లు కూడా దొరకతే వాళ్ళు కూడా అన్నారు, సార్ ఇంత మంచిగా ఉన్నది, ఇవి కూడా మంచిగా అయితే అన్నారు. కానీ దురదృష్టం అది తెగిపోయింది. పాపం వాళ్ళిద్దరు రైతులు కూడా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఎందుకంటే చెప్పాలని చెప్తారు, ఇప్పుడు నాకేం ఓట్లు లేవు, ఆయన గెలిపించారు. కానీ ఈ తమ్ముళ్ళకి తెలిసి ఇక్కడ ఉన్నాను. హైదరాబాద్కి వెళ్ళి ఇంజనీర్లు పిలిపించిన అట్లా కట్ చేయండి అంతేనా చెప్పినా ఐడియా ఉందా? ఆగుతుంది అని అంటే ఇక ఇక్కడ ఉన్న స్థానిక ఇంజనీర్లు వాళ్ళు మళ్ళా మట్టి పోసిన 3-4 లక్షలు, ఆ పైసలు కూడా చక్కగా మా గంగారెడ్డికి నాకు తెలుసు రాజరెడ్డి, అది మళ్ళీ దిగింది. అది నిజంగా కూడా చెప్తున్నా, ఇప్పటికి కూడా యాదకత్వం ఒకసారి బాధ అనిపిస్తుంటది. ఎందుకంటే ప్రజాప్రతినిధులం కొన్ని పనులు ప్రతిపాదిస్తాం, కానీ అక్కడ మంచిగా కావాలంటే మా ఇంజనీర్ రాజమౌళి మంచిగా చూసుకుంటే రోడ్డు మంచిగా అవుతుంది. గది కాంకర్ ఎంత కలపాలి, ఉసుక ఎంత కలపాలి, రోడ్ ఎంత లేపాలి, అది అధికారులు చూసుకోవాలి. అది ఇక్కడ ఉన్న సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలతో అయ్యేది కాదు. మరి అదే చెక్ డ్యామ్
తిప్పలపేట కాడ కట్టాం, బ్రహ్మాండంగా ఇదే దాని మీద ఆగింది. అట్లా కొన్ని ఇబ్బంది అవుతున్నాయి. మన దగ్గర కుట్రాజపల్లి కాడ కూడా ఇబ్బంది అయింది. కానీ తాళధర్మవరంలో రోలవా కొట్టుకపోయినా అది కొట్టుకపోలేదు. కొత్తపేటలో కట్టాం, బోర్రపల్లి కట్టాం, మూడపల్లి కట్టాం, ఇటుకేల కట్టాం, పైడిమూడి శివాల కట్టాం, మైతాపూర్లో 6 కట్టాం. ఇట్లా ఎన్నో చెక్ డ్యాములు మన ప్రాంతంలో కట్టాం. కానీ దురదృష్టం ఇది అయింది. అదే రేపటిది ఏం లేదు. తప్పకుండా దీని విషయంలో కూడా అన్ని రకాలుగా మన తహసీల్దార్ గారి సహకారం కూడా కావాలి. ఎందుకంటే మనం అందుకే తీసిన సబ్జెక్ట్ అలా పరంపొంగులు ఏమైనా ఉంటే తీసి చేద్దామని చెప్పి ఇంజనీర్లు అంటారు. మీకు ఇష్టం మనం మొన్న వచ్చారు. ఆ ఆర్ఐ భూమికి ఐడియా ఉండుంటుంది. ఓన్లీ ఐడియా ఉందా? అది అంతకుముందు శ్రీనివాస్ ఉన్నప్పుడు అంతా సర్వే చేసి కొంచెం ప్రభుత్వం భూమి ఉంటుంది. ఒకసారి ఈ గారు ఏం రాస్తుందో చూసి మళ్ళీ నాకు చెప్పాల్సింది గుర్తుంది. కాబట్టి ఎందుకంటే అది చెరువు నీళ్లు ఉంటేనే ఊరు మంచిగా ఉంటుంది. దాని విషయంలో నా తపన ఉన్నది. తప్పకుండా ఆ విషయంలో మళ్ళీ ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈరోజు 12,20,000 ఈ రోడ్లు ఏవైతే ఏర్పాటు చేసుకుంటున్నామో ఇక్కడ మన అంబేద్కర్ ఎస్సీ కాలనీ అంగన్వాడీ సెంటర్ దగ్గర 5 లక్షలతోటి, మానాల బక్కని ఇంటికెళ్లి పొంగల్ గారెడ్డి ఇంటి దగ్గరికి 4 లక్షలతోటి, మన మెడపట్ల చంద్రయ్య ఇంటికెళ్లి రెడ్డి నర్సయ్య ఇంటి దాంట్లో కూడా ఇవన్నీ కలిపి 22,20,000 రూపాయలతోటి ఈ రోడ్లు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఈ మంత్రివర్యులు అక్కకి, మన ఎస్సీ సప్లైన్ అవన్నీ కూడా పర్యవేక్షించే మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.